హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్వింకిల్ టాకీస్ అఫీషియల్. సో ఈ రోజు అయితే మనం ఒక కొత్త ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేసి దాని రివ్యూ అయితే చూద్దాం ఒకసారి. అంటే ఫస్ట్ ప్రోడక్ట్స్ మనం ఈరోజు మొత్తానికి ఒక 2 ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేసామన్నమాట. సో దాంట్లో ఒకటి హెడ్సెట్ అండ్ ఇంకొకటి మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యేది మైక్ అనమాట. అదేందో ఒకసారి చూద్దాం. హెడ్సెట్ ఏ బ్రాండో అండ్ ఇంకోటి మైక్ ఏ బ్రాండో అనేది ఒకసారి చూద్దాం మనము. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హెడ్సెట్ అయితే చూద్దాం. ఇదే మనం బై చేసిన హెడ్సెట్ అనమాట, బోట్ కంపెనీది. దీని మోడల్ వచ్చేసి రాకర్స్ ప్రైమ్ 415 అనమాట. బోట్ 360 సో దీంట్లో స్పెషాలిటీ వచ్చేసి సుపీరియర్ ఆడియో క్వాలిటీ అండ్ ఎన్హాన్స్డ్ కాల్ ఎక్స్పీరియన్స్, ఇంక్రీజ్డ్ బ్లూటూత్ స్టెబిలిటీ అండ్ రేంజ్, సాఫ్ట్వేర్ సపోర్ట్, రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ, అడాప్టివ్ ఈక్యూ మోడ్, బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్స్. అండ్ ఇది వచ్చేసి 40mm డ్రైవర్స్ విత్ బోట్ సిగ్నేచర్ సౌండ్ అనమాట. దీని ప్లే టైం వచ్చేసి అప్ టు 120 అవర్స్ వరకు వాడచ్చు మనం, దీని ఫుల్ ఛార్జింగ్ అయితే మాత్రం. సో ఓవరాల్గా ఒకసారి అయితే దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి అయితే చూద్దాం ఒకసారి ఎట్లుందో, లోపల ఏమేమి వచ్చాయి అసలు ఏందనేది. ఒకసారి అయితే దీన్ని మనం ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో ఇదే మన ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. ఇంట్లో యాప్కి సంబంధించింది, అంటే సౌండ్ స్టెబిలిటీ అవన్నీ సెట్ చేసుకోవడానికి ఇది ఒక, అంటే ఇది యాప్కి సంబంధించింది అనమాట, బోట్ వాళ్ళది. ఇది అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేస్తే సౌండ్ అనేది మనం ఎంత ఏది కావాలనేది, ఏ మోడ్లో ఉండాలి, ఏ మోడ్లో ప్లే కావాలనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. బేస్, ట్రెబుల్ అవన్నీ సెట్ చేసుకోవచ్చు. దీని ఆక్స్ కేబుల్ అయితే వచ్చింది, ఇక్కడ అడ్జస్టబుల్ ఉందన్నమాట. మన హెడ్కి సరిపోయేదంతా దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈజీ టు క్యారీ అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈజీ క్యారీ చేయొచ్చు. బ్లూటూత్ కమ్ వైర్, అంటే బ్లూటూత్తో వాడచ్చు, ప్లస్ మళ్ళీ వైర్తో కూడా మనం వాడచ్చు హెడ్సెట్ని. సో దీని లుక్ అయితే చూసేయండి ఒకసారి. సో ఫైనల్గా ఇదైతే మన హెడ్సెట్ అనమాట. ఇది యాక్చువల్గా నేను ఆర్డర్ చేసింది మనం ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. మన దగ్గర JBL స్పీకర్ ఉంది, బట్ దాంట్లో సౌండ్ క్వాలిటీ అసలు కరెక్ట్ అర్థం అవ్వట్లేదు అనమాట. ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అన్నీ, ఇంకా క్వాలిటీ బాగా రావట్లేదు. సో అందుకని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. సో ఇది కూడా మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఒకసారి వాడి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో మనం బుక్ చేసిన సెకండ్ ప్రోడక్ట్ అయితే ఇదే అనమాట, హోలీల్యాండ్ లార్క్ M2 మైక్. సో ఇప్పటివరకు మనం ఏ వీడియో చేసినా కానీ ఆడియో అసలు కరెక్ట్ రావట్లేదు అనమాట. ఆడియోలో చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి ఈ మైక్ అయితే పర్చేజ్ చేసామన్నమాట. దీని ప్రైస్ అయితే నేను లాస్ట్లో చెప్తాను మీకు. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి ఒకసారి దీంట్లో ఏమేమి వచ్చినాయి అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం ఒకసారి. లాస్ట్లో నేను దీని ఆడియో కూడా మీకు వినిపిస్తాను, అంటే ఈ క్వాలిటీ ఎలా ఉందో. ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఈ కండెన్సర్ మైక్తో అయితే రికార్డింగ్ చేస్తున్నాను అనమాట. సో తర్వాత ఇది ఒకసారి యూజ్ చేసి చూద్దాం. అంటే ఇది కండెన్సర్ మైక్ ఎట్లా అంటే, ఇది ఇంట్లో మట్టుకు అయితే ఇండోర్ అయితే బాగానే ఉంటుంది, కాకపోతే బయటికి ఇదంతా తీసుకెళ్ళలేము కదా, పవర్ అవన్నీ కావాలి. సో ఇదైతే అవుట్డోర్కి పనిచేస్తుంది అని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. ఒకసారి అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇది ఏంది అసలు లోపల ఏమేమి వచ్చింది అనేది ఒకసారి చూద్దాం మనం. హోలీల్యాండ్ లార్క్ M2 వైర్లెస్ లెవెలర్ మైక్రోఫోన్ మినీ కాంబో. సో ఇదే మన ప్రోడక్ట్ అనమాట. ఫస్ట్ అయితే చూద్దాం ఏమేమి వచ్చిందో. అంటే మైక్స్ పెట్టుకోవడానికి స్టిక్కర్స్ అయితే వచ్చినాయి అనమాట. స్మైల్ కలర్స్ బ్లాక్ ఉన్నాయి. అంటే కొంతమందికి బ్రాండ్ అనేది ఎలివేట్ అవ్వడం ఇష్టం ఉండదు అనమాట, అంటే ఆ కంపెనీది హైలైట్ చేయడం ఇష్టం ఉండదు. వైట్ అండ్ బ్లాక్ ఇది వచ్చేసింది అనమాట. ఇంకా వైట్ అంటే వైట్, బ్లాక్ అంటే బ్లాక్, ప్యూర్ వైట్ అండ్ ప్యూర్ బ్లాక్. సో ఇమోజీస్ ఎవరికైనా ఇష్టం ఉంటే వాళ్ళు ఇవైతే వాడచ్చు మైక్స్కి. యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది.
ఈ షీట్ అయితే వచ్చిందనమాట. దీంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ అయితే వచ్చినాయి ఇవన్నీ మెన్షన్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఛార్జింగ్ కేస్ 1, ట్రాన్స్మిటర్ 2, కెమెరా రిసీవర్ 1, USB-C రిసీవర్ 1, విండ్షీల్డ్ 2, USB-A to USB-C కేబుల్ ఇంటూ 1, 3.5 mm TRS టు 3.5 mm TRS కేబుల్ ఇంటూ 1, అంటే కెమెరాకి వాడతాం అనమాట. అది మ్యాగ్నెట్ ఇంటూ 4, అంటే 4 మ్యాగ్నెట్స్ అనేది వచ్చినాయి అనమాట. అంటే కాలర్స్కి ఇక్కడ పెట్టుకుంటాం కదా, ఇక్కడ పెట్టుకున్నప్పుడు లోపల నుంచి పెట్టుకునే మ్యాగ్నెట్స్ అనమాట. నెక్లెస్ సిలికాన్ కేస్ ఇంటూ 2, అంటే మనం మెడలో వేసుకొని వాడేటట్టు అనమాట. క్విక్ గైడ్ ఇంటూ 1, ప్యాకేజింగ్ లిస్ట్ కార్డ్ ఇంటూ 1 అండ్ కంప్లైంట్స్ ఇన్ఫర్మేషన్ కార్డ్ ఇంటూ 1 అండ్ సో ఇదే అనమాట యూజర్ మాన్యువల్. ఇది ట్రాన్స్మిటర్ స్టిక్కర్స్ ఇంటూ 1, వారంటీ కార్డు, డ్రాస్టింగ్ బ్యాగ్. చూద్దాం ఏమేమి వచ్చిందో. సో మనకు కావాల్సిన మెయిన్ ప్రోడక్ట్ ఇదే అనమాట, పోలీల్యాండ్ లార్క్ M2 మైక్ అనమాట ఇదే. సో దీన్ని లాస్ట్ ఓపెన్ చేద్దాం. ఇంకా ఏమేమి వచ్చినాయో చూద్దాం. దీంట్లో బ్యాగ్, ఓ దీంట్లో 2 ఉన్నాయి కంపార్ట్మెంట్స్. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, 2 ఉన్నాయి అనమాట. అంటే ఒక దాంట్లో వైర్స్ యాక్సెసరీస్ పెట్టుకొని ఒక దాంట్లో ఈ మైక్ బాక్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సరే పెట్టేద్దాం. చాలా ఉన్నాయి దీంట్లో. ఇదే మనం కెమెరాకి వాడేదన్నమాట, 3.5 into 3.5 mm ఛార్జింగ్ కేబుల్, USB to C కేబుల్. సో ఇవైతే యాక్సెసరీస్ అయితే వచ్చాయన్నమాట. దీంట్లో చూద్దాం ఏమేమి వచ్చినాయో. ఇది రిసీవర్ అనమాట, కెమెరాకి సంబంధించిన రిసీవర్ ఈ బాక్స్లో ఉంటుంది. ఇది మనం ఫోన్కి వాడచ్చు అనమాట. ఐఫోన్ కానీ ఇప్పుడు మ్యాక్సిమం ఐఫోన్ కూడా ఇప్పుడు Type-C వస్తుంది కాబట్టి ఇంకా లైట్నింగ్ బంద్ అయిపోయింది కదా, మనకు తెలుసు లైట్నింగ్ బంద్ అని చెప్పేసి. సో ఈ Type-C అయితే వాడుతున్నాం అనమాట. ఈ Type-C వచ్చింది దీనికి. ఇది రిసీవర్ అనమాట, ఆండ్రాయిడ్ కన్నా ఐఫోన్కి. ఇదేంటంటే మనం మెడలో వేసుకునేది అని చెప్పాను కదా ఇందాక, అదే అనమాట. ఇవి 2 అయితే వచ్చినాయి అనమాట మనం మెడలో వేసుకునేటివి. ఇది విండ్షీల్డ్ అనమాట, 2 అయితే వచ్చినాయి మనకి. ఓ దీంట్లో ఏదో ఉంది ఇంకా, బలిగుడ్లు. సాధారణంగా ప్రతి ప్లాస్టిక్లో వస్తుంది ఇది, అండ్ ఇలాంటి దాంట్లో కూడా వస్తుంది అప్పుడప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి మనం మైక్ అయితే చూద్దాము, అంటే ఈ బాక్స్లో ఏమేమి ఉందో. ఇదే అనమాట, క్వాలిటీ కూడా చాలా బాగుంది, అంటే ప్రీమియం ఉందన్నమాట. చాలా అంటే చాలా స్టాండర్డ్ ఉంది క్వాలిటీ. ఇది హోలీల్యాండ్ వాళ్ళ లోగో. అంటే ఇక్కడ ఛార్జింగ్ ఎంత ఉందనేది తెలుసుకోవడానికి 4 అయితే ఇండికేషన్ లైట్స్ ఇచ్చారు ఇక్కడ. 1 2 3 4, అంటే 4లో రాలేదంటే 3 పాయింట్స్ ఉందన్నమాట ఛార్జింగ్ ప్రజెంట్. సో ఫైనల్గా ఇవే మన మైక్స్ అనమాట. చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇందాక చెప్పాను కదా కెమెరాకి సంబంధించిన రిసీవర్ అనమాట. అది ఇందాక చూపించింది వచ్చేసి ఆండ్రాయిడ్ అండ్ iOS. ఇది వచ్చేసి కెమెరాకి. ఒకసారి అయితే ఇది చెక్ చేసి చూద్దాం. ఒకసారి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి అయితే దీన్ని చెక్ చేద్దాము. ఇప్పటివరకు వచ్చిన ఆడియో మొత్తము మన ఈ కండెన్సర్ మైక్తోనైతే వచ్చింది. ఇప్పుడు ఒకసారి ఇది ట్రై చేద్దాం, ఇది ఎలా వస్తుందో దీని వాయిస్ అనేది. సో ఇప్పుడు మీరు వినే వాయిస్ వచ్చేసి ఈ కొత్త మైక్ నుంచి అయితే వస్తుందన్నమాట. క్లారిటీ ఎలా ఉందో ఒకసారి చూడండి మీరే. అండ్ దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉందన్నమాట, అది ఒకసారి చూద్దాము. ఇక్కడ ఒక బటన్ ఉందన్నమాట ఈ మైక్కి, 1 టైం ప్రెస్ చేస్తే గ్రీన్ లైట్ వస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయిన తర్వాత ఎలా ఉందో, నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అవ్వకముందు ఎలా ఉందో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా ఆడియో క్వాలిటీ చూస్తే. సో ఇదే మనం ఈరోజు పర్చేజ్ చేసిన మైక్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో 12,000 చూపించింది అరౌండ్గా. సో నాకు అంటే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశారనమాట.
నాకైతే 11,600లో వచ్చింది ఆఫర్లో, అంటే ఒక 400 డిస్కౌంట్ వచ్చింది అనమాట అంతే. ఇలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు ఇది. నేను ప్రోడక్ట్ తీసుకున్నాను కాబట్టి ఏదో అలా చేయాలని చెప్పేసి చేశాను అంతే తప్ప ఏదో ప్రమోషన్ అయితే కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్టే ట్యూన్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.